టెలివిజన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. టెలివిజన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం తాజా వార్తలు. ఆగస్టు 28, 2025న ఆంగ్ల విభాగం వారు రాచర్లలోని స్పందన విద్యా సంస్థలకు చెందిన ప్రిన్సిపల్ శ్రీమతి సుస్మితతో అతిథి ఉపన్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో వృత్తి నైపుణ్యాలు మరియు సంభాషణ చాతుర్యం పెంపొందించుకోవడంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. విద్యార్థులలో ఆసక్తిని పెంపొందించడానికి ఆమె పరస్పర సంభాషణ మరియు క్విజ్ కూడా నిర్వహించారు. 2025 ఆగస్టు 28 మరియు 29 తేదీలలో కళాశాలలోని ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం వారు దైనందిన జీవితంలో విద్యుత్ మరియు ఎలక్ట్రానిక్స్ అనువర్తనాలు అనే అంశంపై కార్యశాలని నిర్వహించారు. ఏలూరులోని ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వర్క్స్ సీనియర్ ఇంజనీర్ శ్రీ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఏసీడీసీ జనరేటర్లు, మోటార్లు మరియు బోరింగ్ సాంకేతికతను గురించి ప్రయోగాత్మకంగా ప్రదర్శించి వివరించారు. కార్యశాలలో భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన విద్యార్థులను పాల్గొని పరికరాలను నిర్వహించే విధానం, వాటిలో సమస్యల పరిష్కారం, నూతన పరికరాలను పెంపొందించడం మొదలైన అంశాలపై ప్రయోగాత్మక నైపుణ్యాలను, అవగాహనను పెంపొందించుకున్నారు. ఆగస్టు 29 మరియు 31వ తేదీలలో సాంఘిక శాస్త్ర విద్యార్థినులు విద్యా పర్యటనలో భాగంగా బొర్రా గుహలు, బాక్సైట్ నిల్వ ప్రదేశాలను దర్శించారు. అనంతరం రైతుల పంట అయిన చాక్లెట్ ఫ్యాక్టరీని, మిరియాల తోటలను సందర్శించారు. ఆగస్టు 30వ తేదీన ఈ బృందం రిషికొండను సందర్శించింది. సముద్ర తీరం యొక్క వాణిజ్య ఉపయోగం, సునామీ ప్రభావం, హుద్హుద్ తుఫాన్ ప్రభావం గురించి తెలుసుకుంది. అనంతరం జలాంతర్గామి మరియు TU 142 విమాన మ్యూజియంలను కూడా సందర్శించారు. ఆగస్టు 30, 2025న వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ వారు BSc 4వ సంవత్సర విద్యార్థులకు తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాబోయే 125 రోజులలో గ్రామీణ వ్యవసాయ వృత్తి అనుభవంపై విద్యార్థులకు అవగాహన కలిగించాలని నిర్ణయించారు. గ్లోబల్ ప్రొఫెషనల్ స్టడీస్ మారిస్టెల్లా ఆంధ్ర లయోలా కళాశాలల నుంచి శ్రీ జగదీష్ మరియు శ్రీ సతీష్లు అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు రాబోయే అభ్యాస పర్యటన గురించి చర్చించారు. సెప్టెంబర్ 1, 2025న ఆంగ్ల విభాగం వారు నూతన విద్యార్థులతో ఫ్లూయెన్సీ క్లబ్ ప్రారంభించారు. ముఖ్య అతిథి గౌరవనీయులు ఫాదర్ ఆల్ఫోన్స్ ఎలెంజికల్ గారు క్రమశిక్షణ, అంకితభావం మరియు సంభాషణ నైపుణ్యాలపై స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని ఇచ్చారు. ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ డి ఫాతిమా రాణి నూతన విద్యార్థులను స్వాగతిస్తూ వారు విద్యాభివృద్ధికై సాహిత్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా 2వ సంవత్సరం విద్యార్థులకు నృత్యం, 3వ సంవత్సర విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం వారు గౌరవనీయులు ఫాదర్ ఆల్ఫోన్స్ ను సత్కరించారు. కార్యక్రమం ఆద్యంతం విద్యార్థులకు ఉత్సాహభరితంగా, స్ఫూర్తిదాయకంగా సాగింది. సెప్టెంబర్ 1 నుండి 7వ తేదీ వరకు జాతీయ పోషకాహార వారోత్సవాల్లో భాగంగా హోమ్ సైన్స్, క్లినికల్ న్యూట్రిషన్ మరియు న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ విభాగం వారు ఈట్ రైట్ ఫర్ బెటర్ లైఫ్ అనే ఉత్సాహభరితమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. మిస్ మనస్విని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా మిస్ ప్రియాంక పోషకాహార వారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. హోమ్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ ఎం పద్మజ పోషకాహార విలువలపై జ్ఞానదాయకమైన ప్రసంగం చేశారు. 2వ సంవత్సర విద్యార్థులు ప్రదర్శించిన నాటిక స్ఫూర్తిదాయకంగా సాగింది. విద్యార్థులు నిర్వహించిన క్యాంటీన్లో పోషకాహార విలువలతో కూడిన 23 రకాల వంటకాలు అందరినీ అలరించాయి. న్యూట్రిషన్ విభాగాధిపతి డాక్టర్ జ్యోతి కుమారి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి విద్యార్థులకు ప్రతిరోజు ఒక ఫలం తినాలని సూచించారు. సెప్టెంబర్ 2, 2025న భౌతిక శాస్త్రం మరియు ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన ద్వితీయ మరియు తృతీయ సంవత్సరం విద్యార్థినులు పారిశ్రామిక పర్యటనలో భాగంగా ఏలూరు సత్రంపాడులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ను సందర్శించారు. IML పాలిమర్స్ మరియు రిచ్చో పాలిమర్స్ ను సందర్శించి బాటిల్స్, క్యాపులు ఎలా తయారు చేయబడతాయో, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లను ఉపయోగించి 11 కిలోవాట్ల నుండి 220 వోల్ట్ల విద్యుత్తు ఎలా రూపాంతరం చెందుతుందో ప్రత్యక్షంగా సందర్శించారు. ఈ సందర్శన విద్యార్థులు తరగతి ప్రయోగాలను ప్రపంచ పరిశ్రమ ప్రక్రియలతో అనుసంధానించడానికి దోహదపడింది. సెప్టెంబర్ 4న రసాయన శాస్త్ర విభాగం వారు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 2.5 దశాబ్దాలుగా కళాశాలలో రసాయన, జంతు మరియు వృక్షశాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్న డాక్టర్ గాయత్రి, డాక్టర్ వికేఎస్ మాధవీరాణి మరియు డాక్టర్ ఆర్జి విజయలక్ష్మి యొక్క రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. కళాశాలలో 33 సంవత్సరాలుగా ఎన్సిసి ఆఫీసర్ గా సేవలందించి ఇటీవల పదవి విరమణ చేసిన మేజర్ డాక్టర్ సెలిన్ రోజ్ గారిని కూడా యాజమాన్యం మరియు అధ్యాపకులు ప్రత్యేకంగా సత్కరించారు. Guiding others through darkness with all her might. Her strength is not just physical but also mental and emotional too. She is a warrior who fought battles and came out anew. She is a woman of courage, of conviction and might. A shining star that shines with all her light. She is a strong woman we know who inspires us with her strength and her glow. Let's honor her struggles, her dreams and her might and recognize the power of her strong human life. With determination in her eyes, she sets her goals and reaches for the skies. Through trials and tribulations, she finds her way and rises above, come what may. Her spirit unbroken, her will unshaken, she faces challenges and never looks back. With every step, she builds her own path and achieves her dreams with a steadfast heart. Her success is not just a fleeting dream, but a testament to her hard work and steam. She is a shining star that lights the way for others to follow and strive each day. With passion and purpose, she makes her mark and leaves a legacy that will forever spark. Her achievement and individual. In her 25 years of dedicated teaching, Dr. Vidyarthi Jayalakshmi has consistently inspired students to strive for excellence, guided them with wisdom and nurtured them with love. Hearty congratulations to our dear Madam Dr. Vidyarthi Jayalakshmi Miss, HOD of Botany, Agriculture and Rural Development on this special occasion of your Silver Jubilee. Family is a compass that guides us. They are the inspiration to reach greater heights and our comfort when we occasionally falter. Dr. Vidyarthi Jayalakshmi was born on 1st June 1964 in recognizing her contributions to teaching, research and academic leadership. They include the Best Paper Presenter Award in 2018, Indo-Asian Rachel Carson Distinguished Innovative Scientist Award in Aquatic Biology in 2020 and the Best Women Academician Award in 2022. Ability involves responsibility. As a senior member of the department, Dr. Madhvirani has consistently exemplified excellence, fulfilling her responsibilities with unwavering dedication and efficiency. Her leadership is evident in her remarkable ability to plan and execute academic programs with both warmth and extraordinary affection that she has shared with students and colleagues alike over the past 25 years. As senior faculty in the Department of Chemistry, her simplicity, grace and sweetness of temperament have left an indelible mark. She has not only imparted knowledge but also inspired lives, winning the admiration, affection and gratitude of all who had the privilege of walking alongside her on this campus journey. In a single word, Dr. Mrs. N. Gayatri Devi was incredible. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఏలూరు మరియు లయన్స్ గైనాచి క్లబ్ వారు ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ డి ఫాతిమా రాణి, న్యూట్రిషన్ విభాగాధిపతి డాక్టర్ పి జ్యోతి కుమారిలను సత్కరించారు. విద్యారంగంలో వారి విలువైన కృషికి గాను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ సత్కరించారు. ఎన్సిసి విభాగంలో 33 సంవత్సరాల సేవలందించి ఇటీవల ఎన్సిసి నుంచి పదవీ విరమణ పొందిన మేజర్ డాక్టర్ సెలిన్ రోజ్ గారిని ఏలూరు ఛాలెంజర్స్ లయన్స్ క్లబ్ స్మైల్ ఆర్గనైజేషన్ తో కలిపి సత్కరించారు. విద్యార్థులలో క్రమశిక్షణ మరియు న్యాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఆమె చేసిన కృషికి గాను
ఈ సత్కార్యం జరిగింది. కళాశాలకు చెందిన 9 విద్యార్థులు ఆంధ్ర రాష్ట్ర అంతర్జిల్లా బాస్కెట్బాల్ టోర్నమెంట్ లో ప్రాతినిధ్యం వహించి మొదటి స్థానాన్ని పొందారని తెలియజేయడానికి గర్విస్తున్నాము. విద్యార్థులు కలిసికట్టుగా తమ నైపుణ్యంతో ఈ అద్భుతమైన విజయాన్ని సాధించారు. విద్యార్థులకు ప్రశంసా పత్రంతో పాటుగా ₹1,00,000 నగదు బహుమతి ప్రదానం చేయబడింది. ఈ అద్భుతమైన విజయం కళాశాలకు ఒక గర్వకారమైన క్షణం. మైదానంలో అంకిత భావంతో అద్భుతంగా తమ ప్రతిభ ప్రదర్శించిన మా విద్యార్థులకు అభినందనలు. ఈ వారం టెరిసన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం. ఏలూరులోని సిహెచ్ఎస్టి సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. నేను మీ ఆర్ నవీన, ద్వితీయ సంవత్సరం ఏజీబీఎస్సీ విద్యార్థిని. నేను మీ ఎస్ అమృత, ద్వితీయ సంవత్సరం ఏజీబీఎస్సీ విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరిజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.